వదిలిపెట్టము, విడిచిపెట్టము. మూడో మాట, మూడో మాట, మూడో మాట. 10వ అధ్యాయం 35వ వచనం. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయం 35వ వచనం. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకున్నాము. అక్కడి నుంచి 37 దాకా చదువుకోండి, ఆ మాటలన్నీ ఉంటాయి. మూడోదిగా వాళ్ళు ఒక మాట ఇస్తున్నారు దేవునికి. మా భూఫలములో కానీ, ప్రథమ ఫలములో కానీ, గొర్రె పిల్లల్లో కానీ, చెట్ల ఫలాల్లో కానీ దేవునికి 10వ వంతు ఇచ్చేస్తాము, అది దేవుని మందిరానికి తెచ్చేస్తాము అని చెప్పి దేవునికి మాట ఇస్తున్నారు. 10వ వంతు దేవుని సొమ్ము, అది యెహోవా సొమ్ము. ఈ 10వ వంతు దేవునికి ఇవ్వాలి. ఆ రోజు దేవుని దగ్గర ఒక నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్ళు. ఏమనంటే, ఇప్పటి వరకు నేను 10వ వంతు దొంగలించే శాపగ్రస్తుడుగా మిగిలిపోయాము, పరాయి దేశంలో శాపానికి గురైపోయాము. యెరూషలేం మందిరము 52 రోజుల్లో యెరూషలేం గోడలు కట్టిన తర్వాత నూతన మందిర ప్రారంభ ఉత్సాహములో వాళ్ళు కూడా నూతనంగా మారిపోయారు. ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. ఏమిటంటే, మా భూఫలములోనైతేమి, భూమి పంటలోనైతేమి, చెట్ల ఫలములోనైతేమి, తొలిచూలు పిల్లల్లోనైతేమి మొదటి వంతు దేవునికి ఇస్తాము. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంతమంది దేవునికి ఇస్తున్నారు? ఏమండి, ఇప్పుడు సంపాదన ఎవరికి లేదు, ఎవరికి తక్కువ ఉందంటావు ఈ రోజుల్లో? ఏదో అంటారుగా, కుక్కను కొడితే కూడా డబ్బులు రాలుతున్నాయని. సామెత. ఎవరి సంపాదన తక్కువ ఉంది? ఎవడు 10,000 రూపాయలు సంపాదించిన వాళ్ళు ఎవరుంటున్నారు? ఏమండి, 25,000 సంపాదించిన వాళ్ళు ఎవరున్నారు? కుటుంబం సరిపడా ఇంచుమించు 50,000-60,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారుగా. సంఘ కార్యక్రమాలు జరగాలన్నా, మందిర సేవ ముందుకు వెళ్ళాలన్నా, సేవకుడు జీవనం కొనసాగించాలన్నా, కుటుంబం పోషింపబడాలన్నా, ఏమండి ఈ సంఘంలో పరిచర్య ముందుకు వెళ్ళాలన్నా 10వ వంతు ఇచ్చి తీరాలి. అది సేవకు ఉపయోగపడుతుంది, సంఘానికి ఉపయోగపడుతుంది, మందిరానికి ఉపయోగపడుతుంది. ఆ రోజు ఒక తీర్మానం తీసుకున్నారు వాళ్ళు. ఏమని? 10వ వంతు దేవునికి ఇస్తాము. 36వ వచనం కూడా చదవమ్మా. పశువులలో తొలిచూలను రాయబడినట్లు మా మందలలో తొలిచూలను ఎక్కడికి తెస్తాము? యాజకుల యొద్దకు. ఈ మాటలన్నింటిలో నిర్ణయమే. మేము నిర్ణయం తీసుకున్నాం, మేము తీర్మానం తీసుకున్నాం, మేము ఒడంబిక చేశాం, మేము మాట ఇస్తున్నాం. ఇప్పుడు వచ్చే సంపాదనలో అది 10వ వంతు తీసి దేవునికి ఇస్తాము. మన సంఘంలో అందరూ దేవునికి ఇవ్వవలసిన భాగం ఇస్తే మందిరంలో కొరతలు ఉంటాయా? సేవకుడు ఇబ్బంది పడతాడా? వారిని వీరి దగ్గరికి వెళ్ళి, అమ్మా ఈ పని చేయాలని చేయి చాప అడుక్కుంటాడా? అడుగుతాడా? అసలు అడుగుతాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరైనా ఉన్నారా? బైబిల్ చెప్తుందా వీళ్ళు నష్టపోయారండి దేవునికి ఇచ్చని? దేవునికి ఇవ్వక నష్టపోయిన వారు ఉన్నారు. ఆరోగ్యం పోగొట్టుకున్న వారు ఉన్నారు, ఇంట్లో ఉన్న సమాధానాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు. ఏమండి, అలాగనే డబ్బంతా తీసుకెళ్ళి హాస్పిటల్లో ఖర్చు పెట్టిన వారిని మనం చూస్తుంటాం. మేము దేవునికి ఇచ్చి పోగొట్టుకున్నామండి, నష్టపోయామండి అని ఒక్కరిని చూపించండి బైబిల్లో. నెల వచ్చే వరకు, భర్త ఉన్నప్పుడు నెల వచ్చే వరకు ఆ 10వ భాగం తీసి నెలకు 30,000 రూపాయల శాలరీ 3,000 తీసి అలాగనే దేవునికి ఇచ్చేది. సంపాదించే భర్త హఠాత్తుగా యాక్సిడెంట్లో చచ్చిపోయాడు. పుట్టిన కూతురికి సంవత్సరం కూడా కాలేదు, భర్త చచ్చిపోయాడు. వచ్చే సంపాదన ఆగిపోయింది. అయిన వారు, ప్రేమించేవారు, సహకరించేవారు, ఆదరించేవారు, ఓదార్చేవారు ఆ చుట్టుపక్కల ఎవరు లేరు ఈమెకు. ఎందుకంటే ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది కాబట్టి ఈమెను ప్రేమించి ఆదరించే దిక్కు లేరు.
నెలల పిల్లని పెట్టుకొని అష్ట కష్టాలు పడి చిన్నగా పిల్లని పెద్ద చేయడానికి తన సుఖాలను వదులుకుంది. మరలా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలా. ఆ అమ్మ ఈ అమ్మ అమ్మ యవన ప్రాయంలో మరొక సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదు, నా కూతురు కోసం నేను బతుకుతాను. ఆ పని ఈ పని అంటే ఇళ్లల్లో పనిచేసి ఆ కూతుర్ని పోషించుకుంటూ వచ్చింది. పిల్ల అంతదై ఎంతదై 10 సంవత్సరాల పాప అయింది. కానీ ఆ చిన్న ఉద్యోగమో లేక ఆ పని కూడా ఆగిపోయింది తల్లికి. ఉన్న ఇల్లు రెంటుది. ఇల్లు జరగటం కష్టంగా ఉంది. చదువుకునే అమ్మాయి, చదువుకునే కూతురు చదువు ఆగిపోయింది. ఎందుకంటే ఫీజు కట్టలేదు కాబట్టి. వినండి, ఇంటి రెంటు వాడు వచ్చి నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది, ఇప్పటికి 10 రోజులు అయిపోయింది, రెంటు కట్టాల్సిన డేట్ వెళ్ళిపోయింది, మరలా వారానికి వస్తాను, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న సామాను బయట పడేస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాల పాప అమ్మ కళ్ళి చూస్తుంది, అమ్మ కన్నీళ్లతో ఏడుస్తుంది. కానీ ఇళ్లలో పనిచేసిన 5,000 సంపాదించిన 10,000 సంపాదించిన యాజకుడిని సేవకుడిని ఇంటికి పిలిపించుకొని 10వ వంతు దేవునికి ఇచ్చేసి ప్రార్థన చేయించుకునే తల్లి ఆ కూతురు ఎప్పుడు చూస్తుండేది. ఆ కూతురు ఉండబట్టలేక అడిగేసింది ఆ రోజు, అమ్మ ఎప్పుడు చూసినా ప్రార్థన అంటావు, ఉపవాసం అంటావు, భక్తి అంటావు, మందిరం అంటావు, మందిరాన్ని విడిచిపెట్టనంటావు, దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వాలంటావు, ఏం చేశాడు దేవుడు? ప్రాణంగా ప్రేమించిన నాన్నను దేవుడు కాపాడలేకపోయాడే. చదువుకోవాల్సిన నా చదువు ఆగిపోయిందే. ఇప్పుడు ఇంటి రెంటు వాడు వచ్చి రెంటు కడతావా, బయటికి నెట్టేస్తాను అంటున్నాడే. దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడేనా? నాకు ఎందుకో నాకు డౌట్గా ఉంది, చెప్పు అని అంది. ఆ మాటలు విన్న తల్లి అంటుంది, మన దేవుడు చాలా గొప్పవాడమ్మా, మన దేవుడు అన్యాయం చేయటం అసంభవం అమ్మ, ఎవరికి అన్యాయం చేసే దేవుడు మాత్రము కానే కాదమ్మా. మనం ప్రార్థన చేద్దామా, దేవుడు ఏదో ఒకటి చేస్తాడు, ఆయన ఏదో ఒకటి చేయగలడు కూడా, సమర్థుడు అని చెప్తే ఆ కూతురు అంటుంది, ఇంకా ప్రార్థన అంటావమ్మా, నాకు నేను అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటి? ఆ మాటలు విన్న తల్లి మోకాలు వంచి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ రోజు తినలేదు, ఎందుకంటే తినటానికి ఏమీ లేదు. 2 రోజులు తినలేదు, ఎందుకంటే ఏమీ తినటానికి లేదు. 3 రోజులు తల్లి కూతుర్లు పస్తులు ఉన్నారు. 3వ రోజున వచ్చి ఎవరో తలుపు తట్టారు. తలుపు తీసి చూస్తే పక్కనే ఉన్న అమ్మాయి, పక్కనే ఒక అమ్మాయి ఒక ఫ్రెండ్గా ఉండేది, ఆ పక్కింట్లోనే ఉండేది, ఎప్పుడన్నా పలకరించేది, అంత క్లోజ్ ఏం కాదు. ఆ అమ్మాయి వచ్చి అంటుంది, అక్క అర్జెంటుగా నాకు ఫోన్ వచ్చింది, మా ఆయన ఇతర దేశాల్లో ఉండిపోయాడు, ఆయన మాట్లాడుతూ అన్నాడు, నువ్వు కూడా ఇక్కడికి రా, నీకు కూడా ఉద్యోగం చూశాను, ఇక్కడే ఉందాం, వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి ఎవరికైనా ఇచ్చేసి రా అన్నాడు. ఎవరికైనా అద్దెకిస్తే ఇల్లు భంగం అయిపోయింది, మాకు అద్దె అవసరం లేదు, దేవుడు కనికరించి మమ్మల్ని దీవించాడు, అక్క ఇంట్లో ఫ్రీగానే ఉంటావా నువ్వు, అద్దె కట్టను అక్కరలేదు, అద్దె అవసరమో లేదు, ఏమన్నా కావాలంటే తెచ్చుకోండి అని చెప్పేసి 10,000 రూపాయలు అలాగనే చేతిలో పెట్టి, అక్క ఇల్లు జాగ్రత్త, నీకు ఇచ్చేసి వెళ్తున్నానని చెప్పింది. అప్పటికప్పుడు ప్రయాణమై వాళ్ళ భర్త దగ్గరికి ఆ సహోదరి వెళ్ళిపోయింది. ఈ తల్లి కూతురు ఎలా ఉంటారో మీరే చెప్పండి. ఇంటి రెంటు కట్టలేని వీళ్లకు ఒక ఇల్లే దేవుడు ఇచ్చేశాడు. వింటున్నారా? ఉదయానికి వానరకు ఫోన్ చేసింది, ఆ వానరకు డబ్బులు ఇచ్చేసింది, మరుసటి రోజు ఇల్లు ఖాళీ చేసింది, పక్కనే ఉన్న ఇల్లుకి షిఫ్ట్ అయిపోయింది. 6 నెలలు అయిపోయింది, సంవత్సరం అయింది, 6 ఏళ్ళు అయింది, 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల తర్వాత మళ్ళా ఫోన్ చేశారు ఇంటి వానరు, అక్క ఇక్కడ మేము సెట్ అయిపోయాం, ఆ ఇల్లు నువ్వే ఉంచేసుకో, మా కోసం ప్రార్థన మాత్రం చేయి, నువ్వు చాలా మంచిదానివి, భర్త పోయిన కానించి నేను చూస్తున్నాను, ఏ లోపం లేకుండా బతికిన దానివి, అందుకే దేవుడు నన్ను ప్రేరేపించాడు ఆ ఇల్లు నీకు ఇచ్చేయమని, తీసేసుకో. అర్థమవుతుందా? దేవునికి ఇచ్చిన వారు ఎవరు చెడిపోలేదండి. ప్రియమైన దేవుని 3 రకాల మాటలు. ఈరోజు మాట ఇస్తావా? మొదటి మాట ఏమని ఇచ్చారు చెప్పండి? దేవుని వాక్యాన్ని మేము అనుసరిస్తాము, ఆచరిస్తాము,
దాన్ని క్రియల్లో పెట్టి పాటిస్తామో మాట ఇవ్వండి ఈ రోజు నుంచి. నెంబర్ 2, రెండోది, దేవుని మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టమో ఎన్ని కష్టాలు వచ్చినా. మూడోది, దేవునికి ఇవ్వాల్సిన 10వ వంతు ఇక నుంచి అయినా మేము చెల్లిస్తాము. ఇది చెల్లించకనే శాపాన్ని నష్టాన్ని తెచ్చుకున్నాం. తల్ల వంచండి. ఈ 3 మాటలు మన హృదయాల్లో పదిలపరిచిన దేవుడు ఈ వాక్యము మన జీవితాలను ఫలింపచేయును గాక. దయగలిగిన మా తండ్రి, మాట్లాడిన ప్రతి మాట మంచి నేలన పడిన విత్తనముగా నూరంతలుగా ఫలింపచేయమని, ఈ వాక్యం మా జీవితాలను వెలిగిస్తుందని నమ్ముతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచిన